ఈ వీడియో నీకోసమే. పేరెంట్స్ ఆర్ రిలేటివ్స్ ఎవరన్నా ఈ వీడియో చూస్తుంటే ఒక ఇంపార్టెంట్ థింగ్, మీ పిల్లల్ని కంపేర్ చేయకండి. వాడికి జాబ్ వచ్చింది మీకెప్పుడు వస్తుంది? ఎస్పెషల్లీ ఫైనల్ ఇయర్ చదువుతూ ఆర్ కంప్లీట్ అయ్యి జాబ్ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళని అస్సలు ప్రెషర్ చేయకండి. ఎందుకంటే ఈ ఫేస్లో మీరు చేసే వాళ్ళకి చాలా బాగా గుర్తుంటుంది. అండ్ ఈ జాబ్ ప్రిపరేషన్ అనేది ఒక స్ట్రెస్ఫుల్ ఫేస్. ఆ ఫేస్లో మీరు ప్రెషర్ చేస్తే వాడు అచీవ్ చేయాలనుకుంది కూడా చేయలేడు. మీ రిలేటివ్స్ పిల్లలు ఎవరైనా ఉంటే అసలు మీరు స్టేటస్ రిపోర్ట్ లాగా జాబ్ వచ్చిందా, ఎప్పుడు వస్తుంది, ఏ కోర్స్ నేర్చుకుంటున్నావు, ఇంకెన్ని రోజులు, ఇలాంటివి అడగడం మానేయండి. నీకు అనవసరం. ఒకవేళ వాడికి నిజంగానే జాబ్ వస్తే నీతో షేర్ చేయాలనుకుంటే, నువ్వు అంత ఇంపార్టెంట్ పర్సన్ అయితే నీతో పక్కా షేర్ చేస్తాడు. అరే నేను క్యాజువల్గా అడిగారా, దాంట్లో ఏముందని నువ్వు అనుకోవచ్చు. నువ్వు అడగడం అదొక డీమోటివేషన్. అవును, డీమోటివేషనే. సో నువ్వు అడగడం మాని, నీకు అనవసరం అది. నువ్వు జెన్యున్గా ఏమన్నా సజెషన్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. బట్ నీ మైండ్లో ఊరికే వాడిని గెలకాలనే ఆలోచన ఉంటే మానేసి. అసలు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నేను ఒక వీడియో చేద్దాం అనుకున్నా, కెన్ ఐ గెట్ ఏ జాబ్ ఇన్ 2026 or 27. సో దానికోసం నేను రాసుకుంటున్నప్పుడు మాకు మల్టిపుల్ థింగ్స్ ఫ్లాష్ అయ్యాయి. దానిలో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇవన్నీ చేయాలంటే ఒకడికి మోటివేషన్ ఉండాలి, పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి. ఆ మైండ్ సెట్ ఎప్పుడు ఉంటుంది? నీ మైండ్ కామ్గా రిలాక్స్డ్గా ఉన్నప్పుడు. ప్రెషర్ ఉంటే అసలు ఇవన్నీ చేయలేవు. సో ఈ ప్రెషర్ ఇవన్నీ ఎవరి దగ్గర నుండి వస్తుంది? ఫస్ట్ పేరెంట్స్ అండ్ రిలేటివ్స్ నుండే వస్తుంది, ఇంకెవరి దగ్గర నుండి రాదు. 95%. ఆన్ ఏ పర్సనల్ నోట్, మా పేరెంట్స్ అయితే అసలు మమ్మల్ని ప్రెషర్ చేయలేదు. నన్ను మా తమ్ముడిని అయితే మీకు ఇష్టం వచ్చిన టైం తీసుకోండి, రిలాక్స్డ్గా ప్రశాంతంగా చదువుకోండి అనే చెప్పారు. సో చాలా సపోర్టివ్గా కూడా ఉన్నారు. ఎంత సపోర్టివ్ అంటే, నాకు ఆల్రెడీ ఈఎంఐస్ ఉన్నాయి. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ నేను మళ్ళీ 26 lakhs పెట్టి కారు కొన్నా. కారు గురించి డిఫరెంట్ స్టోరీ, అది నేను మళ్ళీ ఎప్పుడైనా చెప్తా. బట్ సపోర్టివ్. మీరు పెట్టే ప్రెషర్ వాళ్ళకి గుర్తుంటుందని చెప్పాను. ఎందుకు చెప్పాలా? పర్సనల్గా నాకు ఒకటి జరిగింది. సో మా రిలేటివ్ ఒకతను, ఆయన మాట్లాడేది ఎగతాళిగా మాట్లాడతాడు. అది ఆల్రెడీ చిరాకేస్తుంది. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఆ రోజు నాకు ఫోన్ ఇచ్చి శాలరీ పడింది, ఒకసారి ఎంత వచ్చిందో చూడు అని ఎగతాళిగా నవ్వుతూ ఇచ్చాడు. అది కావాలనే ఇచ్చాడు. అది ఆయనకి తెలుసు, నాకు తెలుసు. ఆ రోజు నేను ఆబ్వియస్లీ హర్ట్ అయ్యా. బట్ సర్లే, టైం వచ్చినప్పుడు నేను ప్రూవ్ చేసుకుంటాను అనుకున్నా. బట్ అంత టైం రాలేదు, అంత స్కోప్ రాలేదు. ఎందుకంటే నా శాలరీ ఆయన శాలరీ కన్నా ఇప్పుడు డబుల్ ఉంది. అది ఆయనకు కూడా తెలుసు. అవసరమా? మీ పిల్లల స్టార్టింగ్ పాయింట్ చూసి జడ్జ్ చేయకండి. లైఫ్ ఈజ్ ఎ జర్నీ అండ్ జాబ్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ జర్నీ. జాబ్ ఏ డెస్టినేషన్ కాదు. సో ఆ జర్నీలో మీరు సపోర్టివ్గా ఉంటే అది వాళ్ళకి చాలా యూస్ఫుల్ అండ్ వాళ్ళు బాగా గుర్తుపెట్టుకుంటారు. నీకు అలా చేసిన రిలేటివ్ ఎవరు అని అడగద్దని నేను చెప్పను, నేను పేరు చెప్పాను. సో మీరు ఈ వీడియో చూసి కూడా ఆ పేరు అడిగారనుకో, నేను చెప్పాను, మీరు ఫీల్ అవుతారు. నేను ఈ వీడియో అప్లోడ్ చేసినప్పుడు నువ్వు చూడాలంటే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకో. సో అప్లోడ్ చేసిన వెంటనే నీకు తెలుస్తుంది.